ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ వింత వాదన మొదలుపెట్టారు. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ గెలవాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని పాకిస్తాన్ ప్రభుత్వం కోరుకుంటోందట. పాకిస్తాన్ ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారట. అసలు భారతదేశంలో ఎన్నికలకు పాకిస్తాన్కు ఏమిటి సంబంధం? పాకిస్తాన్ ప్రజలు ఇక్కడ ఓట్లేసేటోళ్ళు కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్కి ఏమీ మిత్రులు కాదు. ఆ మాటకు వస్తే పాకిస్తాన్కు భారతదేశానికి మధ్య జరిగిన యుద్ధాల్లో ఒక్క యుద్ధం తప్ప అన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగినాయి. భారతదేశం గెలిచింది పాకిస్తాన్ యుద్ధంలో. మరి మోడీ ఇంత వింతవాదన ఎందుకు పెడుతున్నారు? మోడీకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. బహుశా ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి చేయని పని మోడీ చేసి ఉన్నారు గతంలో. అమెరికాలో ట్రంప్ గెలవడం కోసం మోడీ కృషి చేశారు. అమెరికాకు పోయి ట్రంప్తో పాటు సభలో పాల్గొని భారతదేశం నుంచి అమెరికాలో సెటిల్ అయ్యి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ట్రంప్కు ఓటేసే విధంగా క్యాంపెయిన్ చేసి వచ్చారు. బహిరంగ సభలోనే మాట్లాడి వచ్చారు. అంతేకాదు, అక్కడి నుంచి ట్రంప్ని భారతదేశానికి ఆహ్వానించారు. భారతదేశంలో కరోనా ప్రమాదం ముంచుకొస్తున్న సమయంలో వేలాది మందిని, లక్షలాది మందిని రోడ్ల మీదకి సమీకరించి ట్రంప్కు బ్రహ్మరథం పట్టారు. భారతదేశ ప్రయోజనాలు ఏమైనా పర్వాలేదు, జనానికి కరోనా వచ్చినా పర్వాలేదు, ట్రంప్ మాత్రం అమెరికాలో గెలవాలని మోడీ కోరుకున్నారు. అందుకోసం అన్నిటికీ తెగించి ట్రంప్ను భారతదేశానికి ఆహ్వానించారు. గుజరాత్లో బ్రహ్మరథం పట్టారు. అంటే భారతదేశ ప్రధానమంత్రుల్లో మరొక దేశంలో ఎవరు గెలవాలో బహిరంగంగా జోక్యం చేసుకొని క్యాంపెయిన్ చేసినటువంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది నరేంద్ర మోడీ. అందుకని విదేశాల్లో ఎవరు గెలవాలి, ఎవరు ఓడిపోవాలో కృషి చేసినటువంటి అనుభవం నరేంద్ర మోడీకి ఉన్నది. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీకి ఆ భయం పట్టుకున్నట్టుంది. కానీ ఇది చవకబారు ప్రచారం అయింది. ఎందుకంటే నరేంద్ర మోడీ తప్ప అంతకుముందు ఏ ప్రధానమంత్రి ఆ పని చేయలేదు, వాజ్పేయితో సహా. భవిష్యత్తులో ఏ ప్రధానమంత్రి ఆ పని చేయకూడదు. విదేశాల్లో ఎన్నికల్లో జోక్యం చేసుకోకూడదు. భారతదేశ ఎన్నికల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే సహించకూడదు. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాకిస్తాన్ పేరు జపం చేయాలనే కోరిక పుట్టింది. ఎందుకు? జాతీయ దురభిమానాన్ని రెచ్చగొట్టడానికి. పాకిస్తాన్ అనగానే మళ్ళా ఒక మతం గుర్తొస్తుంది. అట్లా గుర్తు చేసి మతాన్ని రాజకీయాల్లో వాడుకోవడానికి ఈ చవకబారి ఎత్తుగడ వేస్తున్నారు. ఇది ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయాల్సినటువంటి పని కాదు. భారతదేశ ప్రధాని అంటే ప్రపంచంలో ఒక గొప్ప విలువ ఉంది. తల పైకెత్తి చూస్తారు భారతదేశ ప్రధానమంత్రి అంటే ప్రపంచంలో ఇతర దేశాల వాళ్ళు. ఎందుకు? ఇది ఒక పెద్ద దేశం, రెండవ అతిపెద్ద జనాభా కలిగిన దేశం. పైగా ప్రపంచంలో అటు రష్యా ఇటు అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న కాలంలో భారతదేశం అలీనోద్యమానికి నాయకత్వం వహించింది. ఆ రెండింటిని లెక్క చేయకుండా, ఆ రెండింటికి భయపడకుండా మూడవ ప్రపంచ దేశాలన్నీ సమీకరించి మాకెవరు శత్రువు కాదు, ఎవరు మిత్రులు కాదు, మా దేశ ప్రయోజనాలు మాకు ముఖ్యం అనేటువంటి వైఖరి తీసుకుంది. అంతేకాదు, ప్రపంచ శాంతి కోసం అలీనోద్యమం నిలబడుతుంది అని కృషి చేసింది. ఎవరు ప్రధానమంత్రి అయినా సుదీర్ఘకాలం ఈ అలీనోద్యమానికి నాయకత్వం వహించారు, చురుకైన పాత్ర వహించారు భారత ప్రధానులు. అందువల్లనే భారతదేశానికి ప్రపంచంలో ఒక గొప్ప విలువ సంతరించుకున్నది. భారతదేశానికి ప్రధానమంత్రి అంటే అంత గౌరవిస్తారు ప్రపంచంలో ఎవరైనా. అలాంటి గౌరవం కొన్ని దశాబ్దాల కృషి వల్ల భారతదేశంలో ప్రధానమంత్రి స్థానానికి వచ్చింది. అలాంటి స్థానాన్ని ఇప్పుడు నీరుగారుస్తున్నది మోడీ ప్రభుత్వం. అలాంటి స్థానంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఆ విలువను నిలబెట్టుకోలేకపోతున్నారు. తాను ఆ విలువను నిలబెట్టుకోలేకపోవడమే కాదు, ప్రపంచంలో భారతదేశ ప్రధాని అంటే విలువ తరిగిపోయే స్థితికి తెస్తున్నారు. ఇది తనకే నష్టం కాదు, భారతదేశానికి నష్టం. ప్రపంచంలో భారతదేశ విలువను దిగదార్చేటువంటి చర్య. అందుకని నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బీజేపీ తరఫున పోటీ చేస్తూ ఉండుండొచ్చు కాక, బీజేపీ నాయకులుగా బీజేపీకి అనుకూలంగా ప్రచారం కూడా చేసుకోవచ్చు కాక, కానీ అదే సమయంలో ఆయన దేశానికి ప్రధానమంత్రి. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ప్రపంచం చూస్తూ ఉంటుంది. భారతదేశ విలువకు మీద కూడా ప్రభావం చూపిస్తుంది.
అందుకని ప్రధానమంత్రి స్థాయిలో బాధ్యతారహితంగా మాట్లాడకూడదు. భారతదేశ విలువను దిగజార్చేటువంటి స్థితికి రాకూడదు. చవకబారుగా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడకూడదు. చూద్దాం. ప్రజలు ఈ విషయాల్లో సీరియస్గా ఆలోచించాలి, పరిగణలోకి తీసుకోవాలి.